హాయ్ అందరికీ. ఇవాళ గత 5 ఏళ్లుగా చూసిన దృశ్యాలు, ఇవాళ చూసిన దృశ్యం చాలా పూర్తిగా డిఫరెంట్గా ఉంది. గత 5 ఏళ్లుగా మనం ఏం చూసాం? ఇళ్ల ముందు తమ ఇంట్లోనే గుడి సెట్లు వేసి దేవుళ్ళ విగ్రహాలను పెట్టారు. ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో పెట్టి పక్కన పడేశారు. అలాంటి వాళ్ళని చూసాం. డిక్లరేషన్ అడిగితే నేను డిక్లరేషనే చెయ్యనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా డిక్లరేషన్ చేయకుండానే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అధికారం పోయిన తర్వాత తిరుమలకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ అడిగితే నేను పెట్టనని చెప్పి ససేమిరా హిందుత్వ సంప్రదాయం మీద ఒక రకంగా దాడి చేశారు. అలాంటి పరిణామాల్ని ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. ఇవాళ అన్నా కొణిదెల గారు బై బర్త్ విదేశీయురాలు, క్రిస్టియన్, తరతరాలుగా. ఇవాళ క్రిస్టియన్ కాదు ఆమె. ఏదో డబ్బులకు అమ్ముడు పోవడమో లేకపోతే ఒక ఎమోషన్లో బ్లాక్మెయిలింగ్కి తలొగ్గి ఎమోషన్లో మతం మార్చుకోవటము కాదు. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ ఫోర్ ఫాదర్స్, అసలుకి వాళ్ళకి హిందుత్వం తెలియదు, వాళ్ళకంతా క్రిస్టియానిటీలోనే పెరిగిన తరం అది. ఆ తరంలో పుట్టిన ఆమె ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నాక ఈ హిందూ సనాతన సంప్రదాయం పట్ల చూపిన గౌరవం, మర్యాద, హ్యాట్స్ ఆఫ్. అన్నా కొణిదెల గారు నిన్న తిరుమల వెళ్ళారు. తిరుమలకు వెళ్ళి నిన్న వరాహస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తలనీలాలు సమర్పించారు. తలనీలాలు సమర్పించిన తర్వాత ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తర్వాత వేద పండితుల ఆశీర్వచనాలు, ప్రసాదాల పంపిణీ అన్నీ జరిగిన తర్వాత అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి 17 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అన్నప్రసాదానికి విరాళం ఇవ్వడమే కాదు, స్వయంగా ఆమె వడ్డించారు భక్తులకు. వడ్డించడం మాత్రమే కాదు, ఆమె స్వయంగా అందరి మధ్య కూర్చొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గొప్పగా అనిపించట్లేదా? సో గుడి సెట్లు చూసిన కళ్ళతోటి ఇవాళ ఈమెను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అమ్మా, మీరు విదేశీయురాలైనా కానీ హిందూ సనాతన సంప్రదాయం పట్ల మీరు చూపిన గౌరవం, మర్యాద, నిబద్ధత చూస్తుంటే మీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది. డెఫినెట్గా నాకే కాదు, బహుశా మీ అందరికి కూడా. మీ అందరూ కూడా కామెంట్ చేయండి ఈ సంఘటన పట్ల. ఈ ఆమె అన్నా కొణిదెల గారు తిరుమల వెళ్ళి ఆమె హిందూ సనాతన సంప్రదాయం పట్ల చూపిన గౌరవం, మర్యాద, నిబద్ధత పట్ల మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఒక మహిళ తలనీలాలు ఇవ్వాలంటే అంత ఈజీ కాదండి. పురుషులు గుండు చేయించుకుంటారు, తలనీలాలు ఇస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం కూడా వెళుతూ ఉంటారు. కానీ ఒక మహిళ అయ్యుండి తలనీలాలు సమర్పించడం అంటే ఆమె ఎంత స్ట్రగుల్ ఫేస్ అయి ఉండాలి. అంటే తలనీలాలు ఇచ్చేటప్పుడు కాదు నేను అంటుంది, ఆ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవాలంటే ఆమె ఎంత ట్రబుల్లోకి వెళ్ళుంటుంది. తన బిడ్డకి ఏమవుతుందన్న ఆందోళనతోటి ఆమె తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నది. తలనీలాలు ఇవ్వటం అంటే ఆడవాళ్లకు అంత ఈజీ వ్యవహారం కాదు. ఏదో 3 కత్తెరలు ఇస్తుంటారు కానీ తలనీలాలు ఇవ్వటం అనేది అంత ఈజీ వ్యవహారం కానే కాదు. అయినా ఆమె తలనీలాలు ఇచ్చింది. ఎందుకంటే చాలా పొడవు పెంచుకుంటారు కదా, మళ్ళీ అంత పొడవు పెరగాలంటే చాలా కాలం పడుతుంది. అప్పటి వరకు సో ఆ గుండుతో అలా కనిపించాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అన్నా కొణిదెల గారు, నాకు ఆశ్చర్యం ఏంటంటే కనీసం ఒక పైట కొంగును కూడా ఇట్లా ఆచ్ఛాదనంగా పెట్టుకోలేదు ఆమె. ఆమె పరిపూర్ణంగా ఆధ్యాత్మికతలో ఉండిపోయారనిపించింది నాకు. ఎక్కడ అసలుకి మనం ఆమె తలనీలాలు సమర్పించారన్న భావన కూడా ఆమెలో లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాము, ఆయన ఒక పవిత్ర కార్యంలో భాగమయ్యాము అని అనుకున్నదేమో ఆమె. అలానే ఆ గుండుతోనే ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుంది. స్థిర చిత్తంతో, ఒక మంచి మనసుతో ఆమె ఇవాళ దేవాలయం చుట్టూ తిరిగి ప్రసాదం స్వీకరించి దర్శనం చేసుకుని సుప్రభాత సేవలో పాల్గొని అన్నింట్లో కూడా ఎక్కడ ఆమె కనీసం ఇసుమంతైనా కానీ ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. ఆమెది కాదు ఈ సంప్రదాయం. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఆమె వివాహం అయిన తర్వాత పూర్తిగా హిందూ స్త్రీగా మారిపోయారు. ఒక రకంగా హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు. ఆమె ఇప్పటికీ ఆమె మతాన్ని ఆచరిస్తుండొచ్చు. కానీ ఆమె ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఎలక్షన్ ప్రచారానికి వెళుతుంటే ఆమె వీరతిలకం దిద్దారు. అవన్నీ ఆ దృశ్యాలు మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి కాళ్ళకు మొక్కుతున్న సందర్భంలో ఆ చెప్పులు ఆయన పక్కన విడిస్తే ఆ చెప్పులు పక్కన పట్టుకొని తీసుకుని పక్కకి వెళ్ళారు. చూడండి ఎంత గొప్పగా అనిపిస్తుంది మనకి. సో అందుకే ఆమెను చూడగానే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది అన్న. సో అలాంటి బ్యాచ్ మనము గతంలో గుడి సెట్టు వేసి ప్రసాదాలు పక్కన పడేసిన బ్యాచ్ని మనం చూసిన కళ్ళతో ఇవాళ నిజంగా ఈమెను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది కదా మనకి.
అదే సమయంలో కొన్ని విషయాలు కూడా ఇంకా 2-3 విషయాలు చర్చించుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 9 నెలలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏనాడు కూడా వైఎస్ విజయమ్మ గారు కానీ, వైఎస్ భారతి గారు కానీ, వైఎస్ షర్మిల గారు కానీ ఇలాంటి దర్శన భాగ్యానికి నోచుకోలే. వాళ్ళు కనీసం గుడివైపు కూడా రావటానికి వాళ్ళు ఇష్టపడలేదు. ప్రసాదము తినరు, గుడివైపు రారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాళ్ళు పట్టు వస్త్రాలు తల మీద పెట్టుకుని వెళ్ళి ఆయన స్వామివారికి సమర్పించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా ఏనాడు వాళ్ళు ఇటువైపు రాలేదు. అలాంటిది ఈమె కంటే క్రిస్టియన్ అవ్వాలి, నాకు అర్థం కాదు. ఈమె బై బర్త్ క్రిస్టియన్, ఈమె బై బర్త్ అంటే వాళ్ళ తరతరాలు బై బర్త్ క్రిస్టియన్. అలాంటిది ఇవాళ ఎప్పుడో మధ్యలో మారిన వాళ్ళకే ఉంటాయేమో ఇవన్నీ. మొదటి నుంచి ఉన్న నిజమైన క్రిస్టియన్స్కి ఉండవేమో అనిపించింది ఈమెను చూసిన తర్వాత. ఎనివే, మార్క్ శంకర్ ఆరోగ్యం మరింత మెరుగవ్వాలని, పూర్తి స్థాయిలో కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం. అన్నా కొణిదెల గారికి మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్. యాజ్ ఎ హిందూ